Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 54 verse 8. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం. With everlasting kindness will I have mercy on thee. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. This verse reveals the contrast between God's momentary discipline versus his everlasting love. ఈ యొక్క వచనము దేవుని యొక్క నిమిషం మాత్రం ఉండేటువంటి ఆ యొక్క కోపము, తర్వాత ఆయన యొక్క నిత్యమైనటువంటి వాత్సల్యతకు ఉన్నటువంటి ఆ యొక్క తేడాను చూపిస్తా ఉంది. See, why God is becoming angry? ఎందుకు దేవుడు కోపగిస్తున్నాడు? It refers to God's response to the sins of his people. దేవుడు తన యొక్క ప్రజలు చేసినటువంటి ఒక పాపానికి తాను స్పందించిన విధానాన్ని తెలియజేస్తా So ఉంది. that led for the temporary separation as he hid his face from them. అది ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఎడబాపు లేక ప్రత్యేకించబడటాన్ని వేరు చేయబడటాన్ని చూపిస్తా ఉంది. అంటే తన ముఖమునని దాచుకున్నాడు. He is a God of justice. ఆయన న్యాయము కలిగినటువంటి దేవుడు. So when they did wrong things, automatically he has to respond. వారు తప్పు చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా స్పందించాలి. However, the emphasis shifts to the everlasting kindness and compassion. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మాటను గమనిస్తే అది నిత్యమైనటువంటి కృప వాత్సల్యత్వం వైపు తిప్పుతా ఉంది. What is that? ఆ మాట ఏంటి? Though I punish you, నేను మిమ్మల్ని శిక్షించినా కూడా my ultimate goal is to restore you, not reject you. నా యొక్క గురి ఏంటంటే మిమ్మల్ని సమకూర్చుటే గాని మిమ్మల్ని నిరాకరించట కాదు. So this verse assures God's people that his discipline is temporary but his love is eternal. ఈ యొక్క వచనము తన ప్రజలకు ఏమి సూచిస్తా ఉంది, ఏం నిశ్చయపరుస్తా ఉందంటే దేవుడు తన క్రమశిక్షణ పరిశ్రమ కేవలం తాత్కాలికమే, కానీ ఆయన ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. Here the word redeemer is used. ఇక్కడ విమోచకుడు అనేటువంటి మాట వాడబడింది. What does it mean? ఆ మాట ఏంటి? It speaks of God's role in rescuing and restoring his people after a period of judgment. కొంత తీర్పు కాలము తర్వాత తన ప్రజలను రక్షించట సమకూర్చటను గూర్చిన మాట అయి ఉంది. Generally the Bible commentators say సాధారణంగా బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తా this ఉంటారు, chapter is written either during or after the exile of Babylon. ఈ యొక్క వచనము ఎప్పుడు రాయబడతా వస్తుందంటే ఆ యొక్క చెరలోనికి వెళ్ళేటువంటి సమయంలో కావచ్చు, లేక చెరలోనికి వెళ్ళిన తర్వాత కావచ్చు ఈ మాటలు రాయబడ్డాయి. It is a time for the nation which experienced consequences of their unfaithfulness to God. ఈ యొక్క దేశము దేవుని పక్షాన తాము అపనమ్మకస్తులుగా ఉన్న కారణాన్ని బట్టి వారు ఈ యొక్క పరిణామాలు ఎదుర్కొంటూ వచ్చారు. The exile felt as if God has hid his face for some time. ఈ యొక్క చెరలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఆ యొక్క అనుభూతిని కలిగి ఉంటా వచ్చారంటే దేవుడు తన ముఖమును వారి పక్షాన త్రిప్పి వేసుకున్నాడు లేక దాచుకున్నాడు అనుకున్నారు. And it is they were feeling a period of distance and suffering. వారు దేవుడు ఎంతో దూరంగా తమకున్నాడని, తర్వాత తాము శ్రమ పడుతూ వచ్చినారని తెలుసుకున్నారు. Yet this verse reflects God's promise to restore his people with compassion. అయినా కూడా ఈ యొక్క వచనం ఏం నిశ్చయపరుస్తుందంటే దేవుడు ఆయనంతో కృప కలిగి కృపతోను తర్వాత వాత్సల్యంతోను తను సమకూరుస్తానని తెలియజేస్తాడు. Reaffirming his covenant relationship with them. ఆయన వారితో కూడా నిబంధన సంబంధమైనటువంటి సంబంధాన్ని మరలా ఆయన నిశ్చయపరుస్తున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, this prophecy points forward to the ultimate redemption that will be brought through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా తేబడబోయేటువంటి ఆ యొక్క విమోచన కార్యానికి ఇది ప్రవచనముగా ఇది ఉంది. Why? ఎందుకొరకు? During the days of Isaiah, the coming of Lord Jesus Christ, first coming, is a future event. ఈ యొక్క యెషయా యొక్క దినాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడే అది భవిష్యత్తులో జరిగే కార్యము. That's why it is a prophecy. అందుకొరకు ఇది ప్రవచనము. He is going to reconcile people with God. ఆయన ప్రజలను దేవునితో కూడా సమాధానపరుస్తాడు. Here theologically three things we can see. ఇక్కడ వేదాంత పరంగా 3 సంగతులు చూస్తే What are they? అదేంటివి? Number 1, మొదటిది God's justice and mercy can be seen here. దేవుని యొక్క న్యాయము తర్వాత ఆయన కనికరము ఈ యొక్క వచనంలో చూడొచ్చు. Anger reflects God's justice in dealing with sin. కోపము అనేటువంటి మాటను బట్టి చూస్తే దేవుడు పాపం విషయంలో ఆయన ఎలాగో స్పందిస్తాడో And తెలియజేస్తాడు. everlasting kindness, it demonstrates his mercy and commitment to restore. నిత్యమైనటువంటి కృప వాత్సల్యత అంటే ఆయన సమకూర్చేటువంటి దానిలో ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తా ఉంది. So God's justice and mercy is the first thing we can see. మొదటి సంగతి దేవుని యొక్క న్యాయము, తర్వాత ఆయన కనికరము. Secondly, రెండవది temporary discipline we can see. తాత్కాలికమైనటువంటి క్రమశిక్షణ పరిచే విషయము. And also eternal love we can see. తర్వాత నిత్యమైనటువంటి ప్రేమను చూడొచ్చు. So this verse shows the temporary nature of God's discipline. ఈ యొక్క వచనము దేవుని యొక్క తాత్కాలికమైన
ఆ యొక్క క్రమశిక్షణ పరిచే విషయము, and at the same time it will speak of the eternal love and compassion of God. అదే సమయంలో దేవుని యొక్క నిత్యమైనటువంటి కనికరము ప్రేమను కూడా తెలియజేస్తా ఉంది. And the third truth is మూడో సత్యము, no other person but God is the redeemer. ఇక్కడ ఇంకా వేరే ఏ వ్యక్తి కాదు కానీ దేవుడే విమోచకుడు. In other words, వేరే మాటల్లో God plays an active role in rescuing and restoring his people. దేవుడు తన ప్రజలను సమకూర్చే విషయంలో ఎంతో చురుకైనటువంటి పాత్ర వహిస్తాడు. So that highlights the faithfulness to his promises. అది తాను వాగ్దానాల విషయమై తాను ఎంతో నమ్మకస్తుడై ఉన్నాడో So తెలియజేస్తుంది. this verse uses contrasting images to highlight the depth of God's love. ఇది దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైందో అదెంతో లోతైందో తెలియజేస్తా ఉంది. వివరించేదానికి విరుద్ధమైన ఉదాహరణలు వాడుతుంది. వివరించడానికి విరుద్ధమైన ఉదాహరణలు వాడుతా ఉంది. One side he says the surge of anger, other side he says everlasting kindness. ఒకవైపు చూస్తే మా కోపోద్రేకము, తర్వాత నిమిషం మాత్రం ఉండే కోపం అంటాడు, తర్వాత ఇంకొక వైపు చూస్తే శాశ్వతమైన ప్రేమ అంటాడు. And he is telling that anger is fleeting, love is permanent. అక్కడ చూస్తే ఆ యొక్క కోపము అది నిమిషం మాత్రం లేక కొంతసేపు ఉండేదే, కానీ ప్రేమ అది ఎక్కువ కాలం ఉండేది These అంటాడు. are opposite things. ఇవి రెండు వ్యతిరేక్తమైన పదాలు. One side anger and other side kindness. ఒకవైపు కోపము, ఇంకోవైపు ప్రేమ కనికరము. And one side temporary, other side permanent. ఒకవైపు చూస్తేనేమో తాత్కాలికం, ఇంకోవైపు శాశ్వతము. And one side I hid my face. ఒకవైపు నేను నా ముఖమును దాచుకుంటున్నా There is a అంటాడు. sense of separation. అది అంటే వేరు చేయబడే స్థితి. And this like this and I will restore with compassion. తర్వాత అదే సమయంలో అంటాడు, నేను కనికరముతో సమకూర్చేదను అంటాడు. So this structure moves from judgment to mercy. ఈ యొక్క మాట తీర్పు నుండి అది కనికరం వైపు తీసుకొని So that వెళ్తుంది. will be showing us a broader theme of repentance of Isaiah 54. యెషయా గ్రంథం 54వ అధ్యాయము చూస్తే మారు మనసును గురించిన పశ్చాత్తాపాన్ని గురించిన మాటను తెలియజేస్తాం. Similar verses are there in the Bible. బైబిల్లో ఇదే రకమైన వచనాలు ఉన్నాయి. Later you can read Psalm 30 verse 5. 30వ కీర్తన 5వ వచనం తర్వాత చదవచ్చు. Lamentation 3:31 and 32. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31, 32. Micah 7:18 and 19. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18, 19 వచనాలు. And Romans 5:8. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. How can we apply these truths for today's Christian to you and to me? ఈ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి నీకు నాకు ఈ సత్యాలను ఎలాగ అన్వయించుకోగలము? See, it is a reminder of God's unchanging love and repentance even in the face of discipline. దేవుని యొక్క క్రమశిక్షణ పరిచేటువంటి సమయంలో కూడా దేవుని ప్రేమ అది ఎన్నడూ కూడా మార్పు చెందదు అని తెలియజేస్తా ఉంది. While he is angry, he will show compassion. ఆయన కోపం కలిగినప్పుడైనా కనికరాన్ని చూపిస్తూ It is ఉంటాడు. something like mother's love. అది తల్లి ప్రేమ వంటిది. Oh, she will be correcting the child. She wanted to give a small slap, but at the same time the slap is not so intense. ఆమె Very lightly. ఆ తల్లి బిడ్డను సరి చేయాలనుకున్నప్పుడు ఆమె చెంప మీద కొడుతుంది, కానీ అదెంతో తీవ్రత కొట్టినా కూడా ఎంతో తీవ్రమైనటువంటి విధానంలో ఏమాత్రం కూడా కొట్టదు, ప్రేమతోనే కొడుతుంది. It encourages believers to trust that God's anger over sin is temporary. ఈ యొక్క దేవుని యొక్క God's anger over sin is temporary, దేవుని యొక్క కోపము పాపంపై ఉన్నటువంటిది తాత్కాలికమైంది, but always aimed at bringing restoration. ఎల్లప్పుడు కూడా దేవుడు ఆయన సమకూర్చే దాని విషయంలో గురి కలిగి ఉన్నాడు. And this verse reassures that God's kindness is everlasting. ఈ యొక్క వచనము దేవుని యొక్క వాత్సల్యత అది శాశ్వతమైనదని And he is తెలియజేస్తుంది. always working to restore and redeem. ఆయన ఎల్లప్పుడు కూడా మనను సమకూర్చడానికి పనిచేస్తూ ఉన్నాడు. It also challenges Christians to reflect on their own need for repentance. ఈ యొక్క విశ్వాసులకి ఏమని సవాల్ చేస్తా ఉందంటే తమ యొక్క మారుమనసు విషయమే తామే ప్రయాసపడాలని తెలియజేస్తా And ఉంది. also they have to trust God's forgiveness and compassion. వారు దేవుని యొక్క కనికరము తర్వాత ఆయన యొక్క క్షమాపణ యందు నమ్మిక ఉంచాలి. How much distant they must have gone, they can always invited to come back to him. వారు ఎంత దూరంగా ఆయన నుండి వెళ్ళినా కూడా ఆయన ఎదుకు రావటానికి వారు This ఆహ్వానించబడుతున్నారు. verse balances the mercy of God and the justice of ఈ God. యొక్క వచనము దేవుని యొక్క న్యాయము తర్వాత ఆయన యొక్క కనికరాన్ని సమముగా చేస్తుంది. While God addresses his sin with discipline, దేవుడు పాపమును క్రమశిక్షణతో ఆయన చూస్తున్నప్పుడు and at the same time his ultimate desire is to show kindness and compassion. అదే సమయంలో ఆయనకు గురి ఏంటంటే వాత్సల్యత కనికరం He చూపించాలి. is willing to forgive and restore, that demonstrates the depth of his love. ఆయన క్షమించడానికి ఆయన చూస్తున్నాడంటే ఆయన యొక్క క్షమాపణ ఉన్నటువంటి లోతేంటో మనం That is గ్రహించగలుగుతాం. not based on human actions, but it is an unchanging character. అది మానవుల యొక్క కార్యాలను బట్టి కలగదు కానీ దేవుని యొక్క మారనటువంటి గుణలక్షణమును బట్టి జరుగుతుంది. Yes, this verse
points to Lord Jesus. ఈ యొక్క వచనము యేసు ప్రభువారిని సూచిస్తా ఉంది. He embodies God's everlasting kindness and compassion. ఆయన దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప వాత్సల్యతను కలిగినటువంటి వాడు. And through Jesus' death, resurrection, యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా God's anger over sin is satisfied. దేవుని యొక్క కోపము పాపంపై ఉంది, అదంతా కూడా తీసివేయబడింది. And humanity is reconciled to God. ఇప్పుడు మానవులు దేవునితో కూడా సమాధానపరచబడ్డారు. What we read in 2 Corinthians 5th chapter, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5లో చదువుతాము. verses 18 and 19. 18-19 వచనాలు. Jesus is the ultimate redeemer. యేసుక్రీస్తు వారే ఆయనే చిట్ట చివరి విమోచకుడు. They are taking on the punishment for sin so that the believers can experience God's eternal love and restoration. ఈ యొక్క విశ్వాసులు దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆ యొక్క కృపావాస్యతను అనుభవించడానికి ఈ యొక్క శిక్ష ఈ యొక్క అంతా కూడా తొలగించబడింది. The ministry of Lord Jesus Christ can be seen in the heart of this verse. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఈ యొక్క వచనం మధ్యలో మనం చూడొచ్చు. So the central theme of this verse. ఈ యొక్క వచనం ఉన్నటువంటి కేంద్రముగా మాట మనం చూడొచ్చు. Yeah, he reached out to the broken and offered forgiveness and compassion. ఎవరైతే ఆ యొక్క నలిగినటువంటి వారుగా ఉన్నారో, క్షమాపణ కొరకే ఉన్నారో, వారిని ఆయన చేరుకుంటా వచ్చాడు. And he demonstrated God's redemptive plan. ఆయన దేవుని యొక్క విమోచన కార్యాన్ని వారికి చూపించినాడు. So finally this verse speaks of both God's justice and God's mercy. చివరిగా ఈ యొక్క వచనము దేవుని యొక్క సమాధానము తర్వాత న్యాయమును గురించి He మాట్లాడుతా will ఉంది. not wink at sin. ఆయన పాపమును చూచి చూడనట్టుగా ఉండడు. He will truly punish, ఆయన నిశ్చయంగా శిక్షిస్తాడు. but that is temporal punishment. అయితే తాత్కాలికమైన శిక్ష. As I already told you, like the mother's love, even more than the mother's love. నేను ఇదివరకే చెప్పినట్టుగా తల్లి యొక్క ప్రేమ వంటిది, అంటే తల్లి ప్రేమ కంటే కూడా అధికమైంది. This can be seen fully in Lord Jesus Christ. ఇది సంపూర్ణంగా యేసు ప్రభువారిని మనం చూడొచ్చు. May God help us to understand the truths of this verse. ఈ వచనటువంటి సత్యములను గ్రహించినట్లు ప్రభు మనకు సాయపడును And may గాక. God help us to be faithful to Him. ఆయనకు నమ్మకంగా ఉన్నట్లు ప్రభు మనకు సాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటా. Loving Heavenly Father, ప్రేమగల పరలోకని మా oh తండ్రి, gracious God. మా కృపగల దేవా, Oh Lord, your anger is for a moment, but your mercy is forever. ప్రభా నీ యొక్క కోపము కేవలం నిమిషం మాత్రం ఉంటుంది, కానీ నీ యొక్క కృప శాశ్వత కాలం ఉండేది. Not only you will punish us, but always you desires our restoration. ప్రభుత్వం నేను మమ్మల్ని శిక్షించడం మాత్రమే కాకుండా నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడూ సమకూర్చాలని కోరుతావు. In Lord Jesus Christ, oh Lord, all these things are available. ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి నందు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. Help us to utilize these facilities for thy glory and for our own benefit. తన నీ యొక్క మహిమ కొరకే, మా సొంత మేలు కొరకే ఈ యొక్క విషయాలన్నీ కూడా మేము సద్వినియోగపరుచుకున్నట్లు సహాయపడండి. Help us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరు మాకు సహాయపడండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.